లీలామాల్ May 14th పబ్లిక్కి ఓపెన్ చేస్తున్నాం. సో అందరూ వచ్చి మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అందరూ కూడా లీలామాల్లో ఎంజాయ్ చేస్తారని అందరిని కూడా కోరుకుంటున్నాం. May 14th సినిమా అంతా చాలా లోలో ఉంది, అంతా బిజినెస్ అయిపోయింది, ఏం లేదు సినిమా అంత బిజినెస్, ఎవరు రావటం లేదు అన్నీ చెప్తా ఉన్నారు. కానీ లేదండి, సినిమా అనేది ఎప్పటికీ కూడా ఎప్పుడు డౌన్ కాదు. బట్ ఇట్స్ టఫ్ టైం నౌ, కొంచెం అందుకనే బాగా కొంచెం లోలో ఉంది జనాలు రావటం. కానీ మంచి లగ్జరీ ప్రాపర్టీస్ ఉండి మంచి పనంగా నీట్గా అన్ని బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్స్, సౌండ్ కానీ ప్రొజెక్షన్ కానీ కంఫర్ట్స్ కానీ ఇస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సినిమా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారండి సార్. చిన్న ఇంట్లో టీవీలో చూసేదానికన్నా ఒక బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఎవరు మిస్ చేసుకుంటారు సార్. కాకపోతే ఓకే రైట్, మీరు అన్నారు, అది ఒప్పుకుంటాను, అది కొంచెం లో ఫేస్లో ఉంది. బట్ ఇప్పుడు ఇలాంటి ఒక్కసారి లీలామాల్కి వచ్చిన తర్వాత ఇలా ప్రాపర్టీస్ కానీ చేస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వస్తారని నేను 200% నమ్ముతున్నానండి. ఖచ్చితంగా ఎవ్రీబడి విల్ కమ్ అండ్ వాచ్. మళ్ళీ మన పాత సినిమా, మళ్ళీ ఆ పాత రోజులన్నీ కూడా ఖచ్చితంగా వెనక్కి వస్తాయి. విల్ ఆల్ ఎంజాయ్ దట్ అండి. స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ అండి, ఇప్పుడు 3D అన్నీ కూడా. అండ్ లాస్ట్ టైం కన్నా కూడా మన ప్రీవియస్గా లీలామాల్ స్క్రీన్ చాలా కొంచెం చిన్నదిగా ఉండేదనేది నేను చాలా వరకు చూశాను, అందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఈసారి ఇది కూడా లేకుండా బిగ్ స్క్రీన్ చేశాము సార్. టికెట్ ప్రైజెస్ మన అంతా రిక్లైన్ ప్రైస్ యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ 250 ప్లస్ GST 295. ఆల్ అన్ని సీట్స్ ఒకే ప్రైసింగ్ అండి, 295. ఫస్ట్ కింద గోల్డ్ క్లాస్ ఉంటుంది, బాల్కనీ వచ్చి అప్పర్ లాబీ అండి. సో అన్నీ కూడా 295 అండి, 295. అండ్ మోర్ పార్కింగ్ ఇష్యూ అని చెప్పని అనుకుంటున్నారు చాలామంది. పార్కింగ్ ఏం ఇష్యూ లేదండి, ఇప్పుడు ఉన్న ఈ కెపాసిటీకి చాలా సరిపోతుందండి. 20 to 25 కార్స్ పడతాయి అండ్ 100 బైక్స్ పడతాయి. సో మన కెపాసిటీ తక్కువ కాబట్టి కార్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మేము ఫ్యూచర్లో రెస్టారెంట్ కూడా ప్లాన్ ఉంది. సో కాకపోతే ఏంటంటే అప్పుడు మనం ఈ పెద్ద సినిమాలు వస్తే చూసుకొని తర్వాత రెస్టారెంట్ అనేది ప్లాన్ చేస్తామని రెస్టారెంట్ హోల్డ్ పెట్టాము. ఒకవేళ మాకు పార్కింగ్ సరిపోకపోతే మేము ఆల్రెడీ వెనకాల లాస్ట్లో రొటేటింగ్ పార్కింగ్ మిషన్ స్లాట్ పెట్టాలని కూడా చూస్తున్నాము. అది కూడా వచ్చిందంటే 15 to 20 కార్స్, అది టోటల్గా 40 to 45 కార్స్. అసలు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో ఎవరు కూడా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదండి. సినిమాలు అనేది రేపు May 14th సూర్య సినిమాతో ఓపెన్ చేయాలనుకుంటున్నాం. సో చిన్న సినిమాలతో అయినా ఓపెన్ చేస్తే అందరూ వచ్చి థియేటర్ని ఎంజాయ్ చేస్తారు. పెద్ద సినిమా పెద్దతో చేయమన్నారు అందరూ, కాదని 14th ఓపెన్ చేసేద్దాం, అందరూ వచ్చి చూసి థియేటర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. సో అందుకని పెద్ద సినిమాకి వచ్చినప్పుడు ఇంకా నార్మల్గా అయిపోద్ది. సో ఈచ్ అండ్ ఎవ్రీబడి అందరికీ దొరుకుతుంది, అందరూ వచ్చి ఫాస్ట్గా ఈ 20 days హ్యాపీగా థియేటర్ని ఎంజాయ్ చేస్తారు, చూస్తారు. తర్వాత ఇంకా పెద్ద సినిమా పెద్దతో అగైన్ స్టార్ట్ అప్. డైలీ 4 shows ఉంటాయండి, 5 shows కూడా మనం వేసుకోవచ్చు, మన పర్మిషన్ ఉంది. సో మన సినిమాలు వచ్చేదాన్ని బట్టి మనం చూసుకొని, చిన్న మూవీస్ వచ్చినాయి, పెద్ద మూవీస్ వచ్చినాయి అంటే 4 ఉంటుంది, పెద్ద రిలీజెస్ అప్పుడు 5 పడతాయి. నార్మల్ చిన్న మూవీస్ వచ్చినప్పుడు కూడా మేము డైలీ 5 shows కూడా వేయడానికి మేము ఇచ్చేస్తాం. అండ్ మోర్ ఓవర్ తెలుగు సినిమాలే కాదండి, పాత సినిమా లీలామాల్ ఫేమస్ ఇంగ్లీష్ సినిమాలకి వాటికి హిందీకి కూడా అవి కూడా షోస్ పరంగా ఇట్ విల్ బీ ట్రీటెడ్ అస్ ఎ మల్టీప్లెక్స్. సో షోస్ వారిగా అన్నీ ఉంటాయి, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ హిందీ కానీ ఆల్ అన్ని లాంగ్వేజెస్ కూడా మేము స్క్రీన్ చేస్తాం.